హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఆయన సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి బ్లాక్ బస్టర్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, బాస్టర్ అయిపోయింది. మామూలుగా లేదు. అసలు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయేలా చేసింది. దాదాపు 350 కోట్లు ఈ రోజుకి జస్ట్ 10 రోజుల్లో కలెక్ట్ చేసిందంటే బాస్ స్టామినా ఏంటో మరోసారి అందరికీ రుచి చూపించారు అనాలి. 2026 ఇండస్ట్రీ హిట్ అనే కావచ్చు, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కావచ్చు. ఆయన ఖాతాలో, ఆయనకున్నటువంటి రికార్డుల ఖాతాలో మరొక ఖాతాను వేసుకున్నారనే చెప్పాలి. దానికి సంబంధించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, చాలా చెప్పుకుంటూ వచ్చు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అదేంటి అంటే, చాలామంది చిరంజీవి గారు 70 ఏళ్ళు వచ్చేసాయి కదా, ఇప్పుడు ఆయన సినిమా చూస్తే చాలామంది చాలా ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మన శివశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా ఓన్లీ వన్ మ్యాన్ గా కనిపించింది, వన్ మ్యాన్ షోగా చేసింది చిరంజీవి గారే. ఆయన మేనరిజమ్స్, అక్కడ చింటబ్బాయో ఇంకొకటో అన్ని సినిమాల్లో స్టైల్స్, లుక్స్, ఆ మేనరిజమ్స్, ఆ కామెడీ టైమింగ్ తో కూడినటువంటి సీన్లు తీసి సినిమా హిట్ అయిపోయింది. హిట్ అంటే ఇలాంటి హిట్ కాదు, మనకు తెలుసు కదా, దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే చాలా మంది చిరంజీవి గారు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఆయన రజనీకాంత్ గారు లాంటి సినిమా రజనీకాంత్ గారి లాగా క్యారెక్టర్లు చేయొచ్చు కదా, లేదంటే ఇంకొక అమితాబ్ బచ్చన్ గారి లాగా క్యారెక్టర్లు చేయొచ్చు కదా, జైలర్ లాంటి సినిమాలు చేయొచ్చు కదా, ఏజ్కు తగ్గట్టుగా క్యారెక్టర్లు చేయొచ్చు కదా అని ఎవరికి నచ్చిన వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పడం కాదు, అనిల్ రావిపూడి గారు ఒక్కొక్కరికి పగిలిపోయేలా సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఆయన ఇప్పుడు మన శివశంకర వరప్రసాద్కి ఒక డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఒక్కసారి చూద్దాం. నిజంగా ఒక్కొక్కళ్ళకి పగిలిపోయిందని చెప్పాలి. నేను ఒకసారి వినిపిస్తాను, వినండి. మోహన్లాల్ చూడాలి అట్లా చేస్తారు, రజనీకాంత్ చూడాలి అట్లా చేస్తారు, అమితాబ్ అట్లా చేస్తారు, ఇంకా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, అలాంటి వేరే క్యారెక్టర్ చేస్తారా అని ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని డిగ్రేడ్ చేయడానికి, ఒక మనిషిని తగ్గించడానికి ఉపయోగపడతాయి తప్ప ఎప్పుడు కూడా ఒక మనిషి, ఒక హీరో కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ ఒక స్ట్రెంత్ పాయింట్స్ ఉంటాయి. అవి మొదలు ఎప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. రజనీకాంత్ గారి సినిమాలో హై స్పీడ్ వాకింగ్స్ లేకుండా ఒక సినిమా ఏమన్నా మనం చూడగలం. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా రజనీకాంత్ గారి సినిమా ఏమన్నా. సో అలాగే రజనీకాంత్ గారి స్ట్రెంత్ అది. ఒకరు కొట్టి జైలర్ మనం ఆధార వస్తుంటే అది రజనీకాంత్. అవి లేకుండా రజనీకాంత్ సటిల్ గా సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకి తగ్గ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో ఉండాలి. అలాగే చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారు అంటే మనకు గుర్తుకొచ్చేవి డాన్స్లు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు ఒక మంచి కళాబలమైన లేకపోతే మంచి పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఉంటాయి ఆయన సినిమాలు. బట్ మీరు అలా ఈ ఏజ్ లో దీంట్లో మీరు ఇప్పుడు కూడా చేయాలంటే దానికి తగ్గట్టుగా ప్రవర్తన చేయొచ్చు. అది నేను 9th తరగతి లవ్ స్టోరీ తీశాను. నేను ఎక్కడ ఓవర్ లైన్ చేయలేదు. చాలా డీసెంట్ గా, చాలా క్యూట్ గా, అనేది నమ్మబుల్ గా ఉంది. ఆయన వయసుకి తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. అలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మనం. అజయ్ దేవగన్ కానీ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ అదే. చాలా మంది ఆర్టిస్టుల గురించి మాట్లాడేవారు. సో మన హీరోకి ఉన్న స్ట్రెంత్ పాయింట్స్ మనం ఎప్పుడు ప్లే చేస్తే ఆ సినిమాలు అద్భుతాలు ఉంటాయి. నంబర్ 2, నిజంగా చిరంజీవి గారు లుక్స్ మెయింటైన్ చేస్తారు. ఆయన మీరు హుక్ స్టెప్ సాంగ్ ఇలా పెట్టి ఇలా బుద్ధి డ్యాన్స్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక అలుపు లేదు, ఒక ఆయాసం లేదు. నచ్చుకుంటే ఆయన అలాగే ఉండాలని నేను కోరుకోను. ఒక మనిషి అంత హెల్దీగా, అంత ఫిట్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన్ని మసిబూసి మారాడికే చేసి మీరు టాప్ క్యారెక్టర్ కానీ, తండ్రి క్యారెక్టర్ కానీ మాట్లాడుతుంటారు. వెన్ ఈజ్ ఫిట్ టు దట్ క్యారెక్టర్ కోరుకోరు. అలానే దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని తక్కువ స్థాయిగా ఆయన కించపరిచేలా, ఆయన ఏజ్ డిగ్రేడ్ చేసి చీక్స్ అనే వేసాలు పెడితే తప్ప. అది ఎప్పుడు నేను చేయలేదు, నేను చేయడం కూడా. నేను వెంకటేష్ గారితో 3 సినిమా చేశాను, ఎక్కడా కూడా ఆ లైన్ దాటి చేయలేదు. అలాగే చిరంజీవి గారితో కూడా ఆ లైన్ దాటకుండా మనం ఆయన చేయొచ్చు. అజయ్ గాడ్ ఫాదర్ చేశారు, ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ చేశారు కదా, అండ్ దానికి ముందు కూడా సైరా నరసింహారెడ్డి చేశారు. మధ్య ఎక్సలెంట్ ఫిల్మ్ చేశారు. బట్ రిజల్ట్స్ మీరు చూస్తే చిరంజీవి గారికి ఈరోజు ఇంత పెద్ద రిసెప్షన్ ఎందుకు వచ్చింది? ఆడియన్స్ కోరుకుంటున్న చిరంజీవి గారికి ఇలా చూడాలని. సో దీంట్లో కథాబలం ఎంతో ఉంటుంది. ఇది అనిల్ రావిపూడి గారు ఇచ్చినటువంటి క్లారిటీ. మీరు చాలా మంది చాలా ఉచిత సలహాలు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారు. అంటే 150 సినిమాలకు పైగా చేసినటువంటి చిరంజీవి గారికి మనం చెప్పాలా, ఎలాంటి క్యారెక్టర్లు ఎన్నుకోవాలో, ఎలాంటి సినిమాలు చేయాలో మనం చెప్తేనే కానీ ఆయన చేసేటువంటి పరిస్థితి లేదా చెప్పండి. ఇవి నేను ఒకప్పుడు అనుకున్నాను, మంచి క్యారెక్టర్లు ఇలా జైలర్ సినిమా చూసినప్పుడు చేస్తే బాగుంటుందో, లేదంటే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారు చేసినటువంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందో అని. అలా అని చెప్పి చిరంజీవి గారిని, ఆయన ఉండేటువంటి మేనరిజమ్స్ ని లేకుండా సినిమా చేస్తే మనకి ఎందుకు నచ్చుద్ది? మీరు ఆలోచించండి. చిరంజీవి గారు అనేటువంటి మొట్టమొదటిసారి ఆయన పేరు మన మనసులో రాగానే, మన మైండ్లోకి రాగానే ఆయన నుంచి గుర్తొచ్చేది, మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డాన్స్. ఆయన టైమ్ ఆఫ్ ఆయన ఒక మంచి మనకు ఫీల్ ఇచ్చేటువంటి ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది.
అలాంటిది ఈ రెండు కాకుండా ఇంక వేరేది ఏదన్నా చేస్తే చిరంజీవి గారు ఎందుకు అవుతారు అక్కడ? అంతే కదా! మనం ఆయన్ని చూసేది హీరోగా చూస్తాం. మన చిన్నప్పటి నుంచి మన నాన్నల నుంచి అందరి నుంచి కూడా ఆయన అదే తరహాలో ఊహించుకోవటం కూడా ఎప్పుడు ఇంకో క్యారెక్టర్‌ని మనం వెళ్ళలేదు. డివేట్ అవ్వలేదు కూడా. ఆయన్ని అలా చూసుకుంటూ వచ్చాం. అలా అని చెప్పి చిరంజీవి గారు ఏమన్నా అలా లుక్‌లోనే అలా మరీ ఇబ్బందికరంగా స్క్రీన్ మీద కనిపించేటువంటి పరిస్థితి ఆయన ఎప్పుడు తెచ్చుకోలే. నిజంగా. ఆయన పడేటువంటి కష్టం చూస్తుంటే ఇప్పటికి 70 ఏళ్ళు ఈ ఏజ్‌లో కూడా ఆయన అంత వయసు తగ్గించుకొని నిజంగా ఒక 40 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయారని చెప్పాలి. 40 సంవత్సరాలు వయసు తగ్గించేసుకుని అంత కుర్రోడిలాగా ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ అందరూ కూడా కొంతమంది పొట్టలేసుకుని ఇంకా యాక్టింగ్ చేసేస్తున్నారు. కానీ చిరంజీవి గారిని చూడండి. ఆయన ఒక ప్రేక్షకుడు నన్ను నమ్మి నేనెంత ఎంటర్‌టైన్ చేయగలుగుతానని చెప్పి ఇప్పటికీ 70, 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి నేను సినిమాలు చేస్తున్నా. ఇప్పటికీ నా మీద అదే ప్రేమతో నన్ను సినిమా చూడ్డానికి వస్తున్నారు. వాళ్ళెంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి దాంట్లో నా సినిమాకొచ్చి ఒక 2 గంటల పాటు ఆళ్ళ కష్టాలన్నీ మర్చిపోవడానికి వస్తున్నారు. ఆ టైంలో నేను వాళ్ళని ఎంత ఎంటర్‌టైన్ చేయాలి, ఎంత బాగా వాళ్ళని మనం చూడాలి, బాగా రంజింప చేయాలనేటువంటి దాంట్లో చిరంజీవి గారు ఇప్పటికి అదే కష్టం పడుతున్నారు. ఇప్పటికీ ఆయన బాడీ మీద ఆయన కంట్రోల్ కావచ్చు, ఆయన హెల్త్ మీద ఆయనకుండేటువంటి ఆ స దాన్ని చూపించేటువంటి విధానం కావచ్చు, అవన్నీ మనకి సినిమాలో చూస్తుంటే అర్థమవుతుంది. ఎంత నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్‌లో ఉన్నటువంటి హీరోలు కూడా అంతలా కనిపించట్లేదేమో చిరంజీవి గారిలాగా. అలాంటి ఆయన కనిపిస్తున్నప్పుడు, ఆయన అంతలా బాగా డాన్సులు చేస్తున్నప్పుడు, అంతలా యాక్టింగ్ చేస్తున్నప్పుడు, అంతలా ఫైట్‌లు, యాక్షన్ సీన్స్ కావచ్చు అన్నీ చేస్తున్నప్పుడు ఆయన్ని ఎందుకని ఇంకా మనం వేరే క్యారెక్టర్‌లో చూడాలి? ఈవెన్ అనిల్ రావిపూడి గారు అన్నట్టు సాల్ట్ అండ్ పెప్పర్‌లా ఉండేటువంటి 'గాడ్ ఫాదర్' లాంటి రోల్స్ కూడా చేస్తున్నారు. అలా అని చెప్పి మరీ చిన్నోడు 30, 20 ఏళ్ళు క్యారెక్టర్‌లు అయితే చిరంజీవి గారు చేయట్లేదుగా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక 40+ ఉండేటువంటి ఒక 40 ఆ ఏజ్ ఉండేటువంటి క్యారెక్టర్‌నే ఆయన దీంట్లో కూడా పోషించారు. అలాంటి క్యారెక్టర్‌లు వస్తే డెఫినిట్‌గా చేయొచ్చు కదా! ఎందుకు చేయకూడదు? ఓకే. మంచి క్యారెక్టర్ వస్తే 'జైలర్' కావచ్చు, లేదంటే 'విక్రమ్' కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరు, ఎలివేషన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ ఉంటే చిరంజీవి గారి వరకు వస్తే ఆయన ఎందుకు చేయరు? చెప్పండి. అలాంటివి చేయనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? చేసినవి చాలా ఉన్నాయి. ఏ స ఏంటిది ఒక 'స్వయం కృషి'లో ఆయన చేసినటువంటి క్యారెక్టర్, చెప్పులు కుట్టేటువంటి క్యారెక్టర్, డీగ్లామరస్‌గా ఉండేటువంటి క్యారెక్టర్ చేయలేదా? ఆపద్బాంధవుల్లో ఆయన్ని కొట్టేటువంటి నాకు తెలిసి నిజంగా ఆ టైంలో అంతలా ఇలా సోషల్ మీడియా గాని ఇది లేదు కానీ, లేదంటే ఆయన నేషనల్ అవార్డ్ ఆ సినిమాకి అందుకోవాల్సింది. ఆపద్బాంధవుడు సినిమాకి. దాంట్లో ఉన్నటువంటి యాక్టింగ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. అలాంటి క్యారెక్టర్లు చేశారు. అంతేకాదు 'స్నేహం కోసం' అనేటువంటి సినిమాలో ఒక తండ్రిగా, ఒక కొడుకుగా ఆ 2 క్యారెక్టర్‌లో మీరు వ్యత్యాసం చూస్తే అర్థమవుతుంది. 'అందరవాడులో' తండ్రిగా, కొడుకుగా. క్యారెక్టర్‌లని సాల్ట్ అండ్ అటు 2 గ్లామరస్‌గా అలాగే తండ్రిగా ఉండేటువంటి ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్‌లు కూడా ఆయన చేయలేదా? అంటే అక్కడ సమయం కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, దానికి ఆ బలం ఉంటేనే చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు ఇప్పటికీ ఆయన హీరోగా కనిపిస్తున్నారు. కనిపించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారు. డెఫినిట్‌గా ఆయన పెట్టేటువంటి ఎఫర్ట్స్ ఆయనకి ఫలితాలు ఇస్తున్నాయి. దానికి రిజల్ట్ కూడా ఆయన్ని ఇంకా అలాగ చూడడానికే ప్రజలు మొత్తం ఆడియన్స్ కూడా ఇంకా అభిమానులు కావచ్చు, నార్మల్ న్యూట్రల్‌గా ఉండేటువంటి ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారు. ఇంకా ఆయన నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనటానికి ఈ హిట్టే మనకు ఉదాహరణగా చూడొచ్చు. మన 'శివశంకర వరప్రసాద్'. అలాంటిది ఆయన ఇంకొక హ్యాపీగా చెప్తున్నాను గదా! ఇంకొక 10, 15 ఏళ్ళు ఆయన హీరోగా డెఫినిట్‌గా ఒక మంచి ఇప్పుడున్నటువంటి టాప్ స్టార్స్‌తో, పాన్ ఇండియా స్టార్స్‌తో వాళ్ళ రికార్డులను కూడా కొల్లగొట్టేటువంటి స్థాయి చిరంజీవి గారికి మాత్రమే ఉంది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా సరే. అందుకనే ఆయన మంచి క్యారెక్టర్‌లు వస్తే డెఫినిట్‌గా చేస్తారు. చేయకుండా ఉండరు. అలాంటి స్థాయి చెప్తున్నాను కదా! ఆపద్బాంధవుడు లాంటి క్యారెక్టర్ గనక ఇప్పుడు చిరంజీవి గారికి పడితే డెఫినిట్‌గా చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్, ఆయన నేషనల్ అవార్డ్ తీసుకుంటాడు. అందులో సమస్య లేదు ఆయన. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఇప్పటివరకు రాకపోవటం అనేదే ఒక లోటుగా ఉంది. అది కూడా ఆయన భర్తీ చేస్తారని చెప్పి మనం అనుకోవచ్చు.